ప్రెగ్నెన్సీ వాళ్ళు కామన్‌గా అడిగే డౌట్ ఏంటి అంటే, "మేడం నాకు ఐదో నెల వచ్చేసింది. పొట్ట కనిపించట్లేదు. ఇంట్లో వాళ్ళందరూ అడుగుతున్నారు. మా రిలేటివ్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ పొట్ట చిన్నగా ఉంది. బేబీ పెరగట్లేదని భయపెడుతున్నారు" అని చెప్పి చాలా కామన్‌గా అడుగుతూ ఉంటారండి. యాక్చువల్‌గా ఈ పొట్ట సైజుకిను, బేబీ సైజ్‌కి సంబంధం ఉంటుందా అంటే ఉండదండి. యాక్చువల్‌గా మన పొట్ట సైజుకి బేబీ ఎంత హెల్తీగా ఉంది, బేబీ ఎంత వెయిట్ ఉంది, అవన్నీ కూడా మనం పొట్ట సైజుని చూసి చెప్పలేమనమాట. ఈ యాక్చువల్‌గా ఫస్ట్ 3 మంత్స్ వరకు మనకి పొట్ట సైజ్ అనేది ప్రాపర్‌గా తెలియకపోవచ్చు. దాని తర్వాత అంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి పొట్ట సైజ్ ఎంత ఉన్నది అని చెప్పి ఫండల్ హైట్ అనేది మీకు చెకప్ చేస్తున్న మీ గైనకాలజిస్ట్ చూస్తూ ఉంటారనమాట. సో ఆ ఫండల్ హైట్‌ని బట్టి అంటే మనకి ప్యూబిక్ సింపైసిస్ కింద బోన్ నుంచి ఇంత హైట్ పెరిగింది, బొడ్డు దగ్గర నుంచి ఇంత దూరంలో ఉంది, బొడ్డు వరకు పెరిగింది అంటే అంబ్లికస్ వరకు పెరిగింది అంటే ఇన్ని నెలలకు సరిపోను ఉంది, అంబ్లికస్ కంటే కొంచెం పైకి పెరిగింది అంటే ఇన్ని నెలలకు సరిపోను ఉంది అని చెప్పి మేము ఏం చేస్తామంటే ఫండల్ హైట్ చూసుకుంటూ ఉంటామన్నమాట. సో దాన్ని బట్టి గర్భసంచి ఎంత హైట్ పెరిగింది, దాన్ని బట్టి బేబీ గ్రోత్ ప్రాపర్గా ఉందా లేదా అనేది మేము చూసుకుంటూ ఉంటాం అనమాట. సో మీరు పొట్ట కనిపిస్తుంది, పొట్ట కనిపించట్లేదు, దాన్ని బట్టి బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది ఎప్పుడు కూడా డిసైడ్ చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేది పొట్ట సైజుని ఎఫెక్ట్ చేస్తాయి. మెయిన్గా ఫస్ట్ కాన్పు వాళ్ళకి పొట్ట చిన్నగా కనిపించవచ్చు, ఎందుకంటే అబ్డామిన్ మజిల్స్ టోన్ అనేది టైట్గా ఉంటుంది. అదే సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అబ్డామిన్ మజిల్స్ కానీ ఇంకా గర్భసంచి మజిల్స్ కానీ ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం లూజ్గా ఉండి పొట్ట కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. అండ్ హైట్ ఉన్న వాళ్ళకైతే ఏమవుతుంది, ఈ ప్యూబిక్ సింఫైసిస్ నుంచి జిఫిస్టర్నం వరకు హైట్ అనేది స్పేషియస్గా ఉంటుంది. ఈ స్పేషియస్గా ఉండటం వల్ల ఏమవుతుంది, బేబీని ఎక్కువ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి పొట్ట చిన్నగా కనిపిస్తుంది హైట్ ఉన్న వాళ్ళకి. అదే షార్ట్ ఉన్న వాళ్ళకి ఏంటి, ఈ మధ్యలో స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి 4 నెలలకి పొట్ట 9 నెలల పొట్టలాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మదర్ హైట్ని బట్టి కానీ, మదర్ అబ్డామిన్ టోన్ బట్టి కానీ, లేకుంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీయా సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీలా దాన్ని బట్టి కానీ పొట్ట సైజ్ అనేది కనిపించవచ్చు. కాకపోతే మీ బేబీ గ్రోత్ ఎలా ఉన్నది అనేది మనం పొట్ట సైజుని బట్టి డిసైడ్ చేయలేము. అది మీకు చెకప్ చేస్తున్న డాక్టర్ గారు మీ అబ్డామిన్ పరీక్ష చేసిన తర్వాత గర్భసంచి సైజు అంటే యూటరస్ ఫండల్ హైట్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. సో మీకు మీ డాక్టర్ గారు ఏదన్నా గ్రోత్ తక్కువగా ఉంది అని చెప్తే దానికి తగ్గ మీరు ప్రికాషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంతే తప్ప పొట్ట కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు వీళ్ళు అన్నారు అని చెప్పి మీరు దాన్ని బట్టి బేబీ గ్రోత్ అనేది డిసైడ్ చేయకండి, కంగారు పడకండి. ఓకేనా? థ్యాంక్ యూ.